బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మరోసారి వివాదం రాచుకుంది. హెచ్సీఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న దల్జిత్ పై బీసీసీకి పలువురు క్లబ్ సెక్రటరీలు లేఖ రాశారు. హెచ్సీఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా దల్జిత్ ఉండడం నిబంధనలకు విరుద్ధమని సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావుకు క్లబ్ సెక్రటరీలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నెల 28న ముంబైలో బీసీసీఐ 95వ ఏజీఎం సమావేశం జరగనుంది. ఈ భేటీలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది. హెచ్సీఏకు బీసీసీఐ నుంచి ఆహ్వానం అందింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మరోసారి వివాదం రాచుకుంది. హెచ్సీఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న దల్జిత్ పై బీసీసీఐకి పలువురు క్లబ్ సెక్రటరీలు లేఖ రాశారు. హెచ్సీఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా దల్జిత్ ఉండడం నిబంధనలకు విరుద్ధమని సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావుకు క్లబ్ సెక్రటరీలు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కేసులు మొదలైన తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రావును అపెక్స్ కౌన్సిల్ తొలగించింది. దాని తర్వాత బీసీసీఐలోనే ఉన్నటువంటి మెంబర్స్ దల్జిత్ సింగ్ తనకు తానే యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించుకున్నాడు. దాన్ని కూడా చాలా మంది క్లబ్ సెక్రటరీలు విభేదించారు. ప్రస్తుతం ఇదే విషయమే మరోసారి వివాదం కూడా చెలరేగింది. హెచ్సీఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి దల్జిత్ పైన బీసీసీఐకి ఫిర్యాదు చేశారు కొంతమంది క్లబ్ సెక్రటరీలు. అయితే ఈ మంత్ 28న బీసీసీఐ 95th ఏజీఎం మీటింగ్ ఉంది. ఆ ఏజీఎం మీటింగ్ లో పాల్గొనాలని చెప్పి అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు కూడా బీసీసీఐ నుంచి ఆహ్వానం అందింది. అయితే దీనికి దల్జిత్ సింగ్ వెళ్తాను అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హెచ్సీఏ సభ్యులకు అదేవిధంగా క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు కూడా చెప్పాడు. అయితే తను ఆ మీటింగ్ కు వెళ్ళడాన్ని ఏ హోదాలో తను వెళ్తాడు అని చెప్పి క్లబ్ సెక్రటరీలంతా అడ్డుకోవడమే కాకుండా బీసీసీఐకి కూడా కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం దల్జిత్ సింగ్ ఇక్కడ తనకు తాను యాక్టింగ్ ప్రెసిడెంట్ గా చెప్పుకుంటున్నాడు తప్ప తనకు బీసీసీఐ ఏజీఎం కు అటెండ్ అయ్యే అర్హత కూడా లేదు అని చెప్పి క్లబ్ సెక్రటరీలు అంతా కలిసి బీసీసీఐ దృష్టికి తీసుకొని వెళ్లారు. బీసీసీఐకి ఒక లేఖను కూడా రాశారు. అయితే దల్జిత్ సింగ్ వెళ్ళటం కూడా నిబంధనలకు విరుద్ధం అని చెప్పారు. అదేవైపు సింగిల్ మెంబర్ కమిటీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. హెచ్సీఏలో ఎప్పుడైతే కేసులు మొదలయ్యాయో సిఐడి దర్యాప్తు కూడా జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు. దీని తర్వాత ఒక జస్టిస్ తో నవీన్ రావుతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి కూడా కొంతమంది క్లబ్ సెక్రటరీలు ఫిర్యాదు చేశారు. కేవలం ప్రస్తుతం హెచ్సీఏ వ్యవహారాలన్నింటినీ కూడా కమిటీ చూసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పినా కూడా తనకు తాను యాక్టింగ్ ప్రెసిడెంట్ గా చెప్పుకోవడమే కాకుండా హెచ్సీఏకు సంబంధించినటువంటి అఫీషియల్ విషయాల్లో కూడా తలదూర్చుతున్నాడు. ఏకంగా బీసీసీఐ మీటింగ్ కి కూడా ఎవరికి చెప్పకుండానే వెళ్తున్నాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జస్టిస్ నవీన్ రావుకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రియా, రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.